జూలై 25 దేవుని వాగ్దానం. మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి. యెషయా 51:7. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనమందరం మరొక పర్యాయం ఈ రీతిగా దేవుణ్ణి కలిసి స్తుతించే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈ సమయాన్ని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు ఉన్నతమైనటువంటి కృపలో మనమందరం క్షేమంగా సంతోషంగా ఉండడానికి దేవాతి దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క సమయాన్ని బట్టి దేవుణ్ణి నేను స్తుతిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, మన జీవితంలో అనేక రకాల భయాలు ఉంటూ ఉంటాయి. ధనం విషయంలో, లేదంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు, లేదా మనం అనుకున్నది జరగనప్పుడు, లేదా జరుగుతుందో లేదో అని అనుమానం కలిగినప్పుడు, ఇంకా అనేక రకాల భయాలు మనిషిని వెంటాడుతూ ఉన్నాయి. అయితే వీటన్నిటిలో కంటే అతి భయంకరమైనది, మనిషి భరించలేనిది ఏదైనా ఉందంటే మానసికమైనటువంటి రుగ్మత కూర్చిన వచ్చే భయం. అదే ఒక రకమైన నిందను మన మీద మోపినప్పుడు ఆ నింద మనకి మానసిక రుగ్మతకు దారితీస్తుంది, మానసికంగా కృంగిపోయేలా చేస్తుంది. ఆ నిందను మనం చేయకుండానే, లేకపోతే మనము దానిని ఏమాత్రము దాని జోలికి మనం పోకుండానే మన మీదకు వేసినప్పుడు దానిని బట్టి నువ్వు ఎంతో కుమిలిపోతూ ఉంటావు. అలాంటి నిందలకు, అలాంటి నిందల గురించి నువ్వు ఆలోచించి నీ మనసును కృంగదీసుకుని బాధపడవద్దు. ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానం, నీవు నీతిగా ఉండి నీ జీవితంలో నువ్వు ఎలాగా జీవిస్తున్నావో నీకు ఎరిగి ఉన్నప్పుడు నీతిని అనుసరించు వారులారా, నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకున్న వారు జనులారా. ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఆయనలో ఉన్నప్పుడు, నీతిని అనుసరించి జీవిస్తున్నప్పుడు మనుషులు పెట్టి నిందకు భయపడద్దు, వారి దూషణ మాటలకు నీవు దిగులు పడద్దు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఆయనే మన పక్షాన ఉంటాడు. జనులు నిన్ను నిందించి దూషించి నీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. పిల్లరా, అలాంటి ధన్యకరమైన జీవితంలోనికి మనము వెళుతున్నాం అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుని నిందను గురించి భయపడక, దిగులు పడక, దానిని ప్రభువుకు అప్పగించి దేవునిలో నీ సమయాన్ని గడుపు. ప్రభు ఆ నిందను నీ నుండి తీసేసి అది గొప్ప ఆశీర్వాదకరంగా రాబోయే దినాల్లో చేయబోతా ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలు ఏ నిందలైతే పడుతున్నారో ఆ నిందలు ప్రభువా తీసివేసి నిందకు బ్రతిగా ఆశీర్వాదాన్ని, నవ్వును వారి జీవితాల్లో దయచేయండి. నీవే తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాను. నేడు వారు చేసే ప్రతి పనిలో మీరు తోడు ఉండండి. వారి ప్రయాణాల్లో సహాయం దయచేసి ఆశీర్వదించండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేషమైన దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవెనలతో నింపమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.